ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. అహరోను అంటున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఈరోజు అంశము మోయలేని భారము. మోయలేని భారము ఏమిటి? మోయలేని భారము. ఇక్కడ టెక్స్ట్ అంతటిని మనం అర్థం చేసుకుంటే 12వ అధ్యాయం మొదటి నుండి మనం చూస్తే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. మోషే చేసుకున్న ఆ పెళ్లిని బట్టి మిరియాము, అహరోను అన్న అక్క ఇద్దరు కూడా విరోధంగా మాట్లాడారు. నీవు కూషు దేశపు స్త్రీని ఎందుకు చేసుకున్నావు? మన యూదుల్లో నుండే కదా చేసుకోవాలి. నువ్వు పరాయి స్త్రీని, అన్య దేశపు స్త్రీని, అన్య మత స్త్రీని పెళ్లి చేసుకున్నావు అని విరోధముగా మాట్లాడారు. అంతేకాకుండా ఇంకా ఏమన్నారంటే, నీవేనా నాయకుడివి, మేము కాదా? మాతో కూడా దేవుడు మాట్లాడలేదా? మమ్మల్ని కూడా లీడర్గా పెట్టలేదా అని మాట్లాడినప్పుడు మోషే మౌనంగానే ఉన్నాడు. దేవునికి వినపడ్డ ఈ మాటలు, మోషేకి విరోధంగా మాట్లాడిన ఈ మాటలు దేవునికి వినపడి దేవుడు ఏం చేశాడంటే, మోషే, అహరోను, మిరియాము మీ ముగ్గురు కూడా ఎదుగో నా దగ్గరకు రండి, ప్రత్యక్షపు గుడారము యొద్ద అక్కడికి వచ్చి నిలబడండి, మీతో నేను మాట్లాడాలని ముగ్గురు పిలిచాడు. ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చినప్పుడు 6వ వచనం మనం చూస్తే, వాళ్ళు ముగ్గురులో ఇద్దరిని ప్రత్యేకంగా దగ్గరకు పిలిచాడు. అహరోను, మిరియాముని దగ్గరకు పిలిచి వాళ్ళతో అంటున్నాడు, మీలో ప్రవక్త ఉంటే నేను దర్శనమిచ్చి నన్ను తెలుసుకునేటట్లు కలలో అతనితో మాట్లాడేవాడిని. మీలో ప్రవక్త ఉంటే, అంటే మీ ఇద్దరిలో ప్రవక్త ఉంటే మీతో నేను మాట్లాడతాను. కానీ మోషే ప్రవక్త కాదు. మోషే ఎవరు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నవాడు. నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మోషేకు విరోధంగా మీరు మాట్లాడడానికి మీకు భయం వేయలేదా అని దేవుడు ఎప్పుడైతే అన్నాడో, ఆ దేవుని కోపము వాళ్ళ పైన రగులుకుంది. ఆ కోపం యొక్క ప్రభావము వారిపైకి వచ్చింది. మిరియాము ఎలా అయిందంట? 10వ వచనం మనం చూస్తే, మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. మిరియాము కుష్టు రోగం తెచ్చుకుంది. ఏం చేసిందండి ఆమె? ఒరే తమ్ముడా, నువ్వు అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నావు ఏంట్రా? ఎందుకు? మమ్మల్ని అడగద్దా? మేము పెద్దవాళ్ళం కదా, అన్నన్నాడు కదా అహరోను, నేను అక్కను కదా, మరి మా ఇద్దరికి తెలియకుండా ఏంట్రా నువ్వు చేసిన పని? తప్పు కదా నువ్వు అని వారు అబ్జెక్షన్ తెలియజేశారు, విమర్శించారు, విరోధంగా మాట్లాడారు. అంటే పెద్దవాళ్ళు కదా, ఏం మాట్లాడు తప్ప? పెద్దవాళ్ళే కదా, అక్క అన్న కదండి, ఏం తప్పే ఉంది? మాట్లాడి తప్పే ఉంది. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఒకవేళ మీరు ప్రవక్తలు, మీకు నేను కళల ద్వారా చెప్పేవాడిని, కళల ద్వారా మాట్లాడతా. కానీ మోషే అలాంటి వాడు కాదు. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రాఫెట్. అతను ప్రవక్త కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుక అతనికి విరోధంగా మాట్లాడడానికి మీకు భయమే లేదా? నా ఇంట్లో నమ్మకమైన వాడు కదా, నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి కదా, మరి అలాంటి వ్యక్తికి మీ తమ్ముడు కావచ్చు, కానీ మీకు అర్హత లేదు అని ఆ కోపం ప్రదర్శిస్తే, ఆ కోప ప్రభావము మిరియాము కుష్ఠరోగం తెచ్చేసుకున్నాయి.
అప్పుడు అహరోను అంటున్నాడు 11వ వచనంలో, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఎవరిని అడుగుతున్నాడు ఈయన? దేవుణ్ణి కాదు, దేవుణ్ణి కాదు. తర్వాత చూడండి ఏముందో, తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగం మాంసం క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా. ఎవరికి చెప్పాడు ఆయన? మోషేని అడుగుతున్నాడు. ఎవరిని అడగాలి? యాక్చువల్గా దేవుడిని అడగాలి. కానీ ఎందుకు మోషేని అడుగుతున్నాడు? దేవుడు అన్నాడు, నమ్మకమైన వాడు, నా ఇల్లంతా నమ్మకమైన వాడు. అంటే మోషే ఏం చేస్తే నేను అది చేస్తా. మోషే అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడా? చేసుకొని నాకు ఇష్టమే. అంటే మోషే ఏం చేస్తే అది నాకు ఇష్టమే. మీరెవరు మాట్లాడడానికి అన్నప్పుడు ఇంకెవరితో మాట్లాడాలా? అహరోను దేవుణ్ణి క్షమాపణ అయితే కుదరదు. ఒకవేళ దేవుడిని అడిగాడు, దేవుడు ఏమంటాడు? నన్ను కాదురా, మీ అన్నను అడుగు, మీ తమ్ముడిని అడుగు అంటాడు. సో అందుకని ఈయన అహరోను ఏమన్నాడంటే మోషేతో అంటున్నాడు, నా ప్రభువా. మోషే ఎవరు? తమ్ముడు. మోషే తమ్ముడిని అంటాడు, నా ప్రభువా. అంటే ఇప్పుడు మోషే పెద్దవాడైపోయాడు, మోషే లీడర్ అయిపోయాడు, మోషే దేవుడు అయిపోయాడు. ఎందుకు? దేవుడు అతని పక్షాన్ని మాట్లాడాడు కనుక, నా ప్రభువా, మేము అవివేకులం, బుద్ధి తక్కువై మాట్లాడామయ్యా, తెలివి లేని వాళ్ళం మేము, పాపులం మేము. ఈ పాపము మా మీద. ఏం పాపమా అదే? ఏమండి, నువ్వు పరాయి స్త్రీని పెళ్లి చేసుకున్నావురా ఏంట్రా అంటాం పాపమా? అది పాపమే. ఎందుకంటే దేవునికి విరోధంగా మాట్లాడారు. మోషేకి విరోధంగా కాదు వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు దేవునికి విరోధంగా మాట్లాడారు. దేవుడు సృష్టిస్తే దేవుడా ఎందుకు ఇలా సృష్టించావు అన్నారు. అదే పాపం. దేవుణ్ణి విరోధించడమే పాపం. ఇది వీళ్ళకి ఎలాగుందట? ఏమంటున్నాడు ఆయన? ప్రభువా, మేము అవివేకులము, అనేకులమైన మేము చేసిన పాపం మా మీద మోపవద్దు. ఇది మేము మోయలేము. మోయలేని భారము. ఏంటది మోయలేని భారం? ఏమిటండి? ఏమిటి మోయలేని భారం? కుష్ఠరోగం వచ్చింది నాకు, అక్కకి చెల్లికి కుష్ఠరోగం వచ్చింది, సిస్టర్కి కుష్ఠరోగం వచ్చింది. ఈ కుష్ఠరోగంతో నేను ఎలా భరించాలి ఈ రోగాన్ని? ఏమండి, చాలాసార్లు మనం అంటూ ఉంటాం, బాధ ఎక్కువైతే ఎందుకయ్యా ఈ బాధ, నా వల్ల కదయ్యా, నన్ను తీసేసుకోయ్యా అని ప్రార్థన చేస్తాం కదా. నేను కూడా ఉదయగిరిలో ఉన్నప్పుడు 2002లో చాలా కష్టం వచ్చింది, బాధ అనిపించింది నాకు. అది ఇప్పుడు చెప్తే సిల్లీగా ఉంటుంది, కానీ ఆ రోజు నాకు భలే బాధ అనిపించింది. ఒకరోజు రాత్రి మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువా గొద్దు నాయన, నాకు ఈ జీవితం చాలు, తీసుకో అని 2002లో ప్రార్థన చేశాను. ఆయన నాకు యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో ఉన్న హిజ్కియా మాట నాకు చూపించాడు. దేవుడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, అంటే ఇంకో 15 ఏళ్ళు బతకాలరా నువ్వు అన్నాడు. అబ్బా అని నేను బైబిల్లో కూడా రాసుకున్నాను, ఇక్కడ నా బైబిల్లో కూడా ఉంటుంది. నా మరణం 2017 అని రాసుకున్నా. అంటే 12 ఏళ్ళు అంతే కదా, 15 ఏళ్ళు అంటే 2002లో వచ్చింది. 15 ఏళ్ళ కంటే 2017లో 17లో చచ్చిపోతాను నేను అనుకున్నాను. మా నానమ్మ 95లో చనిపోయింది, మా నాన్న 90 ఏళ్ళు చనిపోయాడు. అంటే 2 ఏళ్ల తేడాలు. అంటే మా నానమ్మ చనిపోయిన 2 ఏళ్ళకు మా నాన్న చనిపోయాడు, తల్లి కొడుకులు. అలాగే నేను కూడా, మా అమ్మ 2017లో చనిపోయింది, నేను కూడా 2017లో చనిపోతాను. అదే తీరితో అనుకున్నాను, దేవుడిచ్చిన దీన్ని బట్టి కూడా అనుకున్నాను. అలాగే మరణ పరిస్థితి వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది 2017లో, చనిపోతాననుకున్నాను. కానీ దేవుడు ఎందుకు మరి బ్రతికించాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము అనుకున్న పరిస్థితిలో ఇంకొద్దయ్యా, నాకు ఈ జీవితం వద్దు, భారం భరించలేని భారం ఇది, ఈ భారాన్ని నేను భరించలేను అని అహరోను మోషేను అడుగుతున్నాడు, ప్రభువా మా మీద ఈ భారం మోపొద్దు. కుష్ఠరోగం వచ్చేసింది అక్కకి, చెల్లికి కుష్ఠరోగం వచ్చింది. ఎంత భారం అది! ఈ భారము
ఫలానా పాపం చేయడానికి వచ్చింది. కాబట్టి ఈ భారాన్ని మేము ఏం చేస్తామంటే మా మీద మోపొద్దు. ఒక్కసారి నువ్వు దేవుణ్ణి అడుగు, అయ్యా వాళ్ళు ఏదో తెలియక అన్నారులే, క్షమించు అని ఒక మాట చెప్పయ్యా అని దాని అర్థం. ఆ తర్వాత మోషే 13వ వచనం చూడండి. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి మనం బాగు చేయి. ప్రార్థన చేసింది అహరోను కాదు, మిరియాము కాదు, మోషే. ఎందుకంటే మోషే ప్రతినిధి, ఇటు అన్నకు అక్కకు అటు దేవునికి మధ్యలో ప్రతినిధి, రిప్రజెంటేటివ్. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అందుకే చాలామంది పాస్టర్ గారు చెప్తుంటారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మీరు మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తారా మాట అంటే దేవునికి మనకు మధ్యలో ఆ మధ్యవర్తి ఉన్నాడు. ఇక్కడ అలాగున ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆమెను బాగు చేశాడు. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మోయలేని భారం మోపకు, ఆ భారాన్ని మోపకు. వాస్తవానికి మన దృష్టిలో అయితే వాళ్ళు చేసింది తప్పేమి కాదు, కానీ దేవుడు సీరియస్ అయింది ఎక్కడంటే, నువ్వు ఒకవేళ నీ తమ్ముడికి చెప్పుకో పర్లేదు, కానీ నా సేవకుడు అతను, నేను ప్రత్యేకపరుచుకున్నవాడు, అలాంటి వ్యక్తిని నువ్వు విరోధంగా మాట్లాడరాదు. మాట్లాడితే నాకు కోపం వస్తాయి. మనం అనుకోవచ్చు ఈనాడు క్రైస్తవుల మీద చాలా హింసలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, ఆలయాలు కూర్చేస్తున్నారు. దేవునికి కోపం రాదా? వస్తుంది. దేవునికి కోపం వస్తుంది. అలాని దేవాన్ని వాళ్ళు నాశనం చేయని మనం అడగలేం, మనం అడగకూడదు కూడా. దేవుని కోపం వస్తుంది. వచ్చినప్పుడు ఆయన కోపాన్ని కోప్పడితే చాలు, ఆయన కోప్పడితే చాలు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మనం అంటే భయపడేవాళ్ళు, అంటే మన బిడ్డే అనుకోండి, నానంటే భయం బిడ్డకి, అమ్మ అంటే భయం ఉండదు. కొంతమందికి అమ్మ అంటే భయం, నానంటే భయం ఉండదు. సరే, భయం ఉన్న తండ్రి లేక తల్లి రే అని అంటే పిల్లవాడు ఏం చేస్తాడు? ఒంటెలు పోసేస్తాడు. అంటే అంత భయం అన్నమాట. రే అంటేనే. మా ఊర్లో ఒక ఆమె ఉంది, టీచర్, లేదు ఇప్పుడు లేదు, చచ్చిపోయింది. కొడుకునే చీపురు కట్టలో ఉండే ఒక పుల్ల, ఆ పుల్ల తీసుకుంటుంది, రే అంటది. అంతే, వాడు ఆడనే కింద పని బొల్లాడతాడు, ఒళ్ళంతా పాడు చేసుకుంటాడు, ఒంటెలు పోసేస్తాడు. అంతే, కొట్టదామె, అంత భయం. సో ఆ భయాన్ని బట్టి ఆ వ్యక్తి మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ భయము, దేవుడు కోప్పడితే వచ్చేటువంటి ఆ భారం, ఆ బరువు, ఆ బాధ చెప్పనసఖ్యము, చెప్పలేం. దేవునికి కోపం తెప్పించే పని మనకు భారమైనది. ఒకసారి లూకా సువార్త 20 అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు అనగా స్టెఫను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. స్టెఫను రాళ్లతో కొట్టి చంపుతున్నారు. స్టెఫను అంటున్నాడు, మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. ఈ పాపం మోపితే కేవలం పెండ్లి విషయంలో విరోధంగా మాట్లాడితేనే కుష్ఠరోగం వచ్చేంత పాపం చేశారు వాళ్ళు. మరి అలాంటిది ఇక్కడ స్టెఫను రాళ్లతో కొడుతూ ఉంటే ఎంత పాపం అది, ఎంత ఘోరం అది. అది తట్టుకోలేకపోతున్నాడు. అలాంటి భారం వీళ్ళ మీదకి వస్తుంది అని స్టెఫను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ పాపం వాళ్ళ మీద మోపకు, భారమైనది, ఘోరమైన శ్రమ వీళ్ళ రాబోతుంది కనుక నీవు ఈ పాపం వాళ్ళ మీద మోపకు. యేసు ప్రభు కూడా శిలువలో ఈ మాటే అంటాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుము. ఎందుకు క్షమించమని అడుగుతున్నాడు యేసు ప్రభు?
వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు. అంటే వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి వారిపైకి భారం వస్తుంది. వారు ఈ భారాన్ని మోయలేరు. కాబట్టి యూ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్. నీవు వాళ్ళని క్షమించాలి. నీవు వాళ్ళని క్షమించకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళు బరువు మోయలేరు కదా. నిజమే కదండి. ఈ భారాన్ని నేను మోయలేను. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనకు రియలైజేషన్ వచ్చినప్పుడు అనుకుంటాం, అబ్బో ఈ పాపం నా వల్ల కాదయ్యా, ఈ పాపాన్ని నేను మోయలేను, ఈ భారం నాకొద్దు అని చాలా బాధపడుతుంటాం. కనుక యేసు ప్రభు కూడా అక్కడ ఏమన్నాడంటే, అయా వీళ్ళు చేసినటువంటి ఈ పనిని బట్టి, వీళ్ళు నన్ను హింసిస్తున్న విధానం బట్టి, నన్ను సిలువ వేస్తున్న విధానం బట్టి, నాకు శ్రమను కలిగిస్తున్న విధానం బట్టి వాళ్ళకి తెలియక చేస్తున్నారయ్యా. ఒకవేళ నువ్వు క్షమించకపోతే వాళ్ళు మోయలేరయ్యా ఈ భారం. దాని శిక్షను వాళ్ళు పొందలేరు. యేసు ప్రభును అప్పగించాడు యోధా ఇస్కరియోతు. ఏం చేశాడు ఆయన? ఆ ఫలితాన్ని ఎలా పొందుకున్నాడు? ఆయన ఉరి వేసుకొని చనిపోయాడు. ఇక అంతకు మించిన ఘోరమైన భారం ఉంటుందండి? మరణానికి మించింది ఏమనుందా? కనుక ఆ భారం వాళ్ళు మోస్తే వాళ్ళ పరిస్థితి అదే అవుతుంది. అందుకనే వాళ్ళు మోయకూడదు అంటే నువ్వు క్షమించాలి వాళ్ళని. అది యేసు ప్రభు శిలువలో పలికిన మాట. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూద్దాం, 13వ వచనంలో ఒక మాట చూద్దాం. ఆదికాండం 4వ అధ్యాయం. కయీను అంటాడు, నా దోష శిక్ష నేను భరింపలేనది. అయా కయీను అంటున్నాడు, ఏమన్నాడు? నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేను మోయలేనయ్యా, ఈ భారం నేను మోయలేను. ఏం చేశాడు? కయీను ఏం చేశాడు? తమ్ముడిని చంపాడు. దేని కొరకు చంపాడు? ఏమైనా కారణం ఉందా? కారణమే లేదు. కేవలం దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదు, హేబేలు అర్పణ అంగీకరించాడు. కేవలం అదే కారణం. హేబేలు అర్పణ అంగీకరింపడింది అంటే వ్యసనం, అసూయ. వాడు బాగా పాడాడు, నేను బాగా పాడలేదు. వాడు బాగా మంచి డ్రెస్ వేసుకోండు, నేను వేసుకోలేదు. వాళ్ళకి బాగా బంగారం ఉంది, నాకు బంగారం లేదు. వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంది, నాకు డబ్బులు లేవు. వ్యసనం కదా. మన వాళ్ళలో ఎక్కువ ఉండేది ఇదే. మనం ఎట్టున్నావు తర్వాత సంగతి, పక్కవాడిని చూస్తాం ముందు. వాడిని చూసి వాడు బాగున్నాడంటే మనకు కూడా అట్టుండాలా. వాళ్ళు బంగారం వేసుకున్నారా, నేను కూడా వేసుకోవాలా. వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా, నేను కూడా కట్టుకోవాలా. వాళ్ళు పొలం కొన్నారా, నేను కూడా కొనాలా. వాడు ఉద్యోగం వచ్చిందా, నాకు కూడా ఉద్యోగం కాదు. నేను సూట్ వేసుకున్నానా, వాడు కూడా సూట్ వేసుకోవాలా. చూసారా, ఆమె పట్టు చీర కట్టింది, 50,000 పట్టు చీర, నేను కూడా 50,000 పట్టు చీర కొనాలి. ఏంటది చెప్పండి? ఏంటది? వ్యసనం, అసూయ. కట్టుకు మా ఊళ్ళేనాయా 50,000 రూపాయలు పట్టు చీర కొన్నది, మా వదినేను, గొప్పగా చెప్పుకో. ఒకళ్ళు ఎవరైనా అన్నారనుకోండి, నాకు తెలిసిలే అది 50,000 కాదు, ఏం కాదు, అలా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఏమి నీకు అంత బాధ? చెప్పుకొని నీకేంటి బాధ? వ్యసనం. అదే కయీనులో వచ్చింది వ్యసనం. నేను ఇంత పొలం పంట తీసుకెళ్ళానే, ఇంత పొలం పంట తీసుకుని వెళితే అది దేవుడు అంగీకరించలేదు. వాడు ఏదో చిన్న మేక పిల్లని తీసుకెళ్తే, గొర్రె పిల్లని తీసుకెళ్తే వాడిది యాక్సెప్ట్ చేశాడు దేవుడు. వ్యసనం. ఆ వ్యసనాన్ని బట్టి అతను ఏం చేశాడు? తమ్ముడిని చంపేశాడు. ఇప్పుడు ఈ మాట మనం చూస్తే కయీనే రియలైజ్ అవుతున్నాడు, అయ్యా ఈ దోష శిక్ష నేను భరించలేనయ్యా. ఏమిటి ఆయనకి ఇవ్వబడిన దోష శిక్ష? వాడు శపింపబడిన వాడట. అంతేకాదు అతడు దేశ దిమ్మరై ఉంటాడంట. ఆయన అంటాడు, కయీను తను తాను శిక్షించుకున్నాడు, తను తాను శపించుకున్నాడు, నన్ను ఎవడు చూస్తాడో వాడు నన్ను చంపేస్తాడంటే ఏమన్నాడు చూడండి, ఎవడు కయీనును చంపుతాడో వారికి 7 ప్రతిదండన అని దేవుడు చెప్తున్నాడు. అంటే కయీనుని ఎవడు చంపడానికి వీల్లేదు, అంటే వాడు సావడానికి వీల్లేదు. వాడు జీవితాంతం కృషించి నశించిపోవాలి. ఎంత ఘోరమైన శిక్ష అండి. అందుకే అంటాడు, నేను భరించలేనయ్యా ఈ భారం.
7వ వచనంలో అంటాడు చూడండి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువు. సత్క్రియ మంచి కార్యము చేయకపోతే పాపం అంట కాసుకోని ఉంటుందట. వాడు చెడ్డ పనులు చేస్తున్నాడు, నేను పోయి వాడితో ఉంటాను, వాళ్ళు దూరతాను, వాడు నన్ను ఏలాలి. ఏలాలంటే ఏంటి? దాని అవసరాలన్నీ తీర్చాలన్నమాట. ఇక్కడ చూడండి, నీవు దాన్ని ఏలుదు. పాపాన్ని అంట వాంఛన కోరికనంట ఏలాలంట ఆయన. ఏంటే ఎలకాలం అది ఏమడితే అది ఇయ్యాల. ఆడ పోయి బలిర్పిద్దావరా అంటే పోవాలా, ఆ విగ్రహాన్ని ముక్కుదావరా అంటే పోవాలా, నాకు కోట్ల కొలది డబ్బు కావాలంటే తెచ్చియాల. అదనమాట ఏలడం అంటే. సో వాంఛ, కోరిక అనేది నువ్వు సత్క్రియ చేస్తే అది ఉండదు. చేయని ఎడల పాపం పొంచి ఉంటుంది, దాని ఎడల వాంఛ కలుగుతుంది, దాన్ని వెళ్తూ కోరిక కలుగుతుందట. అవును ప్రియమైన వాళ్ళరా, మనము భరించలేనిది ఏమిటంటే కోరికలే. కొంతమంది ఏమంటారు, కోరికలే గుర్రాలైతే, అంటే కోరికలు పరిగెత్తారన్నమాట. ఏమిటది? వాడు బాగున్నాడు, నేను కూడా అట్టే ఉండాలా, వాళ్ళు బాగున్నారు, మేము కూడా అట్టే ఉండాలా, వాళ్ళు బాగా మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నారు, నేను కూడా కట్టుకోవాలా, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కట్టుకున్నారు, నీకు ఆ డబ్బు లేదు కదా, నువ్వు కట్టుకోలేవు కదా, నీకెందుకు అంతలా వ్యసనం? సంపాదించినప్పుడు కట్టుకో, కానీ పోటీగా నేను కొనాలా, నేను చెయ్యాలా. మన వాళ్ళు కూడా ఇంతకుముందు అదే అనుకునేవాళ్ళు కదా. అవతల వాళ్ళు ఏం చేస్తే మనం కూడా అదే చేయాలి, పోటీ కదా. వాళ్ళు మందుకు ఉండి 50,000 కాల్చారంటే మనం కూడా 50,000 కాల్చాలా. ఎడ తెచ్చి కాల్చాలా? మనకాడ లేదు ఏ డబ్బులు, అప్పు తెచ్చి. ఏం దానివల్ల రేపు తీర్చదా? అది భారమే కదా. సో కాదు, అదే ఇక్కడ కయ్యని విషయంలో అదే జరుగుతుంది. అందుకంటాడు కయ్యని అంటాడు, అయ్యా నేను భరించలేనంత గొప్పది ఈ భారం. ఆదికాండంలో 39వ అధ్యాయం 9వ వచనంలో ఇంకో మాట చూద్దాం. ఆదికాండం 39:9 యోసేపు అంటాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. నేను మొయ్యలేనయ్యా ఈ పాపాన్ని. అమ్మా నేను మోయలేను ఈ పాపాన్ని. పోతీఫర్ భార్య యోసేపు మీద మనసు పడింది. యోసేపు అన్నిట్లో గొప్పవాడుగా ఉంచాడు పోతీఫర్. అక్కడ అంటున్నాడు, ఆమె ఆశిస్తే దండం తల్లి, నేను అలాంటి వాడిని కాను. అంత ఐగుప్తు దేశంలో అంత నాకు ఇవ్వబడింది, కానీ నీవు నాకు ఇవ్వబడలేదు. నీవు పోతీఫర్కు భార్యవు. ఒకవేళ నేను ఆ పని చేస్తే చూడండి, దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. పాపము మూట కట్టుకుంటే తేలిక బరువు, అది ఏమండి బరువు కదా. యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకం ఉంది. ఇలా వంగిపోయి వీపున పెద్ద మూట వేసుకుని వెళ్తూ ఉంటాడు అనమాట. పాపపు మూట ఎక్కడికి పోవాలా? దేవుని దగ్గరికి వెళితే ఆ మూట కరిగిపోద్ది. లోకం వైపు వెళితే మూట ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు యోసేపు అంటున్నాడు, ఆ పాపపు మూటను నేను కట్టుకొని నేను మోయలేను, నా వల్ల కాదు. అంటే తర్వాత జరిగే పర్యవసానాన్ని గుర్తు చేసుకుంటున్నాడు యోసేపు. ఏముంది, ఆ రాజ్యం అంతా ఆయనదే కదా, పోతీఫర్ కూడా ఆయన వాడే కదా, ఆయన భార్య కూడా అతనిదే కదా. ఒకవేళ అతను చేసినా కూడా, ఆమెతో శయనించినా కూడా అతనికి ఏ నష్టం లేదు. ఇంకా ఆయనకు ఆధిక్యతలు పెరుగుతాయి, ఇంకా గొప్పవాడు అవుతాడు. పురుషుడిచ్చే ఆధిక్యత కంటే స్త్రీ ఇచ్చే ఆధిక్యత ఇంకా ఎక్కువ కదా. ఇంకా భర్త కాడ చెప్తుంది, యోసేపుని ఇంకా గనపరచు, ఇంకా గొప్ప చెయ్యి అంటది. ఇక భార్య మాటను బట్టి కూడా ఇంకా ఆయన గొప్ప చేస్తాడు. కానీ
తర్వాత మోయబోయే ఆ బరువును నేను మోయలేను అంటున్నాడు. ఎందుకమ్మా, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి విరోధముగా పాపము కట్టుకొందును. చూసారా, పాపము కట్టుకునే పరిస్థితి, పాపాన్ని మోసే పరిస్థితి నాకు లేదు, నా వల్ల కాదు, నేను చేయలేని పని. అందులోను నీవు ఒకని భార్యవు, అందులోను నాకు అధికారిగా ఉన్న వాని భార్యవు నువ్వు, నా పాలకుని భార్యవు నీవు. ఇది యోసేపు తర్వాత జరిగే పర్యవసనాన్ని అర్థం చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథంలో ఇంకో మాట చూద్దాం. 34వ అధ్యాయం 37వ వచనం. యోబు గ్రంథం 34:37. పాపమునకు ద్రోహము కూర్చుకొనుచున్నాడు. అతడు తన పాపమునకు తోడుగా ద్రోహము కూర్చుకొనుచున్నాడు. మన ఎదుటి చప్పట్లు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుతున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఎలుహు అనేటువంటి ఆయన మాట్లాడుతున్నాడు, యోబు గురించి అంటాడు. యోబట పాపమునకు తోడుగా ద్రోహం కూర్చుకుంటున్నాడంట. అంటే పాపానికి ద్రోహము రెండు ఏమవుతుంది? బరువు అయిపోద్ది. అందుకే ఏమిటి ఆయన చేసిన పాపము లేక ఆయన ద్రోహం ఏం చేశాడంట అంటే, మన ఎదుటేమో చప్పలు కొట్టి దేవుని మీద కాని మాటలు పెంచుతున్నాడు, కాని మాటలు పలుకుతున్నాడు అనమాట. కాని మాటలు అంటే ఏంటండి? కాని మాటలు. మన ఇంట్లో మరణం జరిగిందనుకో, మనం మాట్లాడే కాని మాట ఏంటి? మా ఆయన్నే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, అది కాని మాట. దేవుడికి ఏం పని లేదా తీసుకోవడానిక? వాడు తాగి సస్తాడు, తాగి సస్తాడు. వాడినంటే దేవుడు తీసుకెళ్ళాడు. తాగి సచ్చేవాడిని దేవుడు తీసుకెళ్తాడా? ఏమండి, ఈ కాని మాటలు అంటే ఇవి. అందుకే ఆజ్ఞల్లో ఒక మాట ఉంది, దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా పలకకూడదు. కాని మాటలు అంటే అవే. దేవుడు నన్ను దీవించలేదండి, కాని మాట అది. దేవుడు నన్ను దీవించలేదు అనే మాట కాని మాట. దేవుడు నాకు నష్టం చేశాడు అనేది కాని మాట, తప్పు మాట. దేవుడు ఎప్పుడు కూడా మనిషికి మేలు చేయాలనే ఉంటాడు. మోషే తప్పు చేస్తే ఏమన్నాడు? ఆరోనుతో, ఆ మిరియాంతో ఏమన్నాడు? నమ్మకమైన, నా ఇల్లంతా నమ్మకమైన వాడు అన్నాడు. ఆ తప్పు చేశాడు, మీరంతా కరెక్టారా, ఆయన తప్పు చేశాడని ఆ తప్పును ఎంకరేజ్ చేశాడు దేవుడు? అక్కడ చేయలేదు. ఎందుకు? గమనించండి, దేవుని ఎదుట దేవుడు చెడు చేసేవాడు కాదు, దేవుడు నష్టపరిచేవాడు కాదు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, దేవుడు మనుషులు చంపేవాడు కాదు. ఆయన కోపం వల్లనే మిరియాము కుష్ఠరోగం వచ్చింది. దేవుడు ఏమన్నా అన్నాడా? మిరియాము నీకు కుష్ఠరోగం వస్తా అన్నాడా? అనలేదు కదా. లేక నీవు కుష్ఠరోగం అయిపోతావు అన్నాడా? అనలేదు కదా. చెప్పించలేదు, జస్ట్ కోప్పడ్డాడు అంతే. కోప్పడ్డాడు. గమనించండి, ఆ కోపం యొక్క ప్రభావము వారిపైన భారమైంది. ఇక్కడ ఈ ఎలీహు అంటున్నాడు, ఇదిగో యోబు కాని మాటలు పెంచుతున్నాడు దేవుని మీద. వాస్తవానికైతే యోబు అలా చేయలేదు, కానీ ఎలీహు యొక్క ఉద్దేశం అది. మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని మీద కాని మాటలు పలికినా, వాటిని పెంచినా, వాటిని పెద్ద చేసినా అది మనకు భారము. అది నేను గుర్తు చేశాను. మన పైన అది పాప భారం అవుతుంది, మోయలేని భారం అవుతుంది. దేవునికి విరోధంగా ఎప్పుడు కూడా మాట్లాడదండి దయచేసి. నేను చాలామందికి ఇది పర్సనల్గా కూడా చెప్తూ ఉంటాను. ఉసికమని దేవుని మీద చెప్తాడు, ప్రతిదాన్ని దేవుని పని అంటారు, దేవుని కార్యం అంటారు. ప్రతిదీ కూడా మనం ఏ చెడ్డ పని చేసినా దేవుని కార్యం. ఏది దేవుని కార్యమా? మనం చేసి చెడ్డ పని. అడుగుడు అన్నట్టు తిప్పలో పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను సంపాదన కోసం పోతున్నాను అని అడుగుతాడు. ఇప్పుడు రాత్రి 9 గంటలప్పుడు, ఇప్పుడేం సంపాదన అంటే ప్రయాణం లేండి అయ్యగారు అంటాడు.
సరే ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఇదిగో పని కోసం వెళ్తున్నాడు అయ్యా, డబ్బు సంపాదించుకుని వచ్చినట్టు దీవించయ్యా అని ప్రార్థన చేస్తాడు. వాడు వెళ్తాడు, తెల్లవారి 7 గంటలకల్లా ఇంట్లో ఉంటాడు. రాగానే వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మీ ప్రార్థన వల్ల నాకు బాగా ఆదాయం కలిగింది అని ఒకడు 10,000 ఇచ్చేస్తాడు పాస్టర్ గారికి. వాడు నోరు తెరిస్తాడు పాస్టర్ గారు, ఊరి 10,000 రాత్రి పోతేవే, చర్చిలోనే 50,000 40,000 50,000 ఇస్తాడు చర్చిలో. అంటే ఎంత కొట్టుకొచ్చాడో. ఈ రాత్రి ఏం చేశాడు ఆయన? దొంగతనం చేశాడు. అవునండి, అవును, దొంగతనం చేశాడు. అంటే దొంగతనానికి పోతూ ప్రార్థన చేసుకొని దేవుడు సహాయం చేస్తాడా? ఏమండి, చేస్తాడా? మీరు చెప్పండి. దొంగతనానికి పోతే దేవుడు సహాయం చేస్తాడా? వ్యభిచారం చేస్తే దేవుడు సహాయం చేస్తాడా? హత్య చేస్తే దేవుడు సహాయం చేస్తాడా? నువ్వు తప్పు చేస్తానంటే దేవుడు సహాయం చేస్తాడా? మీరు అనొచ్చు, మోషే విషయంలో మరి ఏం జరిగింది? తప్పు కాదా? మన దృష్టిలో తప్పు కావచ్చు అది, కానీ దేవునికి అది ఇష్టమైంది, దేవుని దృష్టికి మంచిదే అది. అందుకే మోషే వివాహ విషయంలో వాళ్ళ మీద కోప్పడ్డాడు. కేవలం ఏంటంటే పెండ్లి అనే దాని మీద కాదు, కానీ నా సేవకుడైన మోషేకు విరోధంగా మీరు మాట్లాడారు అనేది ఆయన బాధ. ఎందుకంటే నేను నమ్మదగిన వాడు అనుకున్నాను కదా. కనుక దేవుని మీద కాని మాటలు పలికితే అది మోయలేని భారము. గుర్తుపెట్టుకోండి, దేవుని మీద కాని మాటలు పలికితే మోయలేని భారము. 7వ అధ్యాయం 7వ కీర్తన 14 వచ్చిన కీర్తన గ్రంథం 7:14 ఉత్తర ప్రత్యుత్తరం చదివాం. పాపమును కనుటకు ప్రసవ వేదన పడుతున్నాడు. ఏమంట? పాపమును కనుటకు ప్రసవ వేదన పడుతున్నాడు. ఏంటి పాపమును కనేది? ఏంటి పాపమును కనేది? ఏంటండి? దాని కింద చూడండి, చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. చేటును గర్భం ధరించాడట. చెడుని, అల్లరిని, వ్యతిరేకమైనటువంటి ఆ పరిస్థితిని అంట గర్భం ధరించాడంట. ఇప్పుడు దాంట్లో నుండి బయటకు వచ్చే శిశువు ఎవరు? పాపము. అదే అంటున్నాడు, పాపమును కనుటకు ఏం చేస్తున్నాడంట ఆయన? ప్రసవ వేదన పడుతున్నాడు. ఇక్కడ 2 భావాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చేటును గర్భం ధరించి పాపానికి అంటున్నాడు, అది జనరల్గా. రెండవది, ఇక్కడ పాపమును కనడం ఏంటి అసలు? పాపమును కనడం, ప్రసవేదన పడుతున్నాడు అంటే పాపంతో ట్రావెలింగ్ చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. పాపంతో ప్రయాణం చేస్తుంటే ఏం జరుగుద్ది? హ్యాపీగా ఉంటుందా? పాపంతో మనం ప్రయాణం చేస్తుంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు సింహాన్ని పక్కన పెట్టుకొని సింహ పక్కలో ఉండి ప్రయాణం చేస్తుంటాం. ఎలా ఉంటుంది మన ప్రయాణం? బస్సులోనో కారులోనో సింహాన్ని పక్కన పెట్టుకొని ప్రయాణం చేస్తుంటాం. ఎలా ఉంటుంది మన ప్రయాణం? భయం ఏది? ఎప్పుడెప్పుడు సింహం మనల్ని తినేస్తుందా కదా. అంటే దాన్ని పక్కన పెట్టుకుని ప్రయాణం చేయడం, పాపాన్ని పక్కన పెట్టుకుని ప్రయాణం చేయడం, అది పాపము కనుటకు ప్రసవ వేదన అంట. అంటే పాపాన్ని పక్కన పెట్టుకొని మన ప్రయాణం చేస్తుంటే అది ప్రసవ వేదన, భారం, కనలేక ముక్కి కష్టపడి ఆఖరికి ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలి. అంటే రెండవది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పాపం అనే దానితో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అది వేదనే. అందుకే పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుతున్నాడు అంటాడు. ప్రసవ వేదన. అవునండి, పాపం మనతో ఉంటే, మనలో ఉంటే, లేక మన కడుపులో ఉంటే, మన శరీరంలో ఉంటే, మన ప్రక్కన ఉంటే, మనతో ఉంటే అది బరువే, మోయలేనిది, భారమైన బరువు అనే విషయాన్ని ప్రభు పేరని జ్ఞాపకం చేస్తున్నా. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18 వచ్చు. యెషయా 5:18. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాక్కుని వారికి శ్రమ. బండి మోకుల చేత పాపం లాక్కుని వారికి శ్రమ. ఎలా ఉందంట ఇది? భక్తిహీనత అనే తాళతో దోషమును లాక్కుంటారంట. భక్తిహీనత అంటే భక్తి లేని వాళ్ళు.
భక్తి లేనిది అనేటువంటి తాడుతో వాళ్ళు ఏం చేస్తారంటే దోషాన్ని లాక్కుంటారంట. అంటే ఏంటి అర్థం? సింపుల్గా, భక్తి లేనివాడు ఏ తప్పైనా చేస్తాడు, అది దాని అర్థం. భక్తి హీనత అనే తాళతో దోషాన్ని లాక్కుంటాడంట. తప్పేం లేదులే, ఆయన చేయలేదా, ఏం చేయలేదా, దావీదు చేయలేదా, ఏం దేవుడు క్షమించలేదా దావీదునే, అబ్రాహాము చేయలేదా, యాకోబు చేయలేదా, ఎంతమంది భార్యలు వాళ్ళకి, ఒక్కరే భార్య ఉండాలని ఎవరు చెప్పారు, ఇద్దరు పెట్టుకోకూడదా, ముగ్గురు పెట్టుకోకూడదా, నలుగురిని పెట్టుకోకూడదా, ఇతర మతస్థులు చాలామంది 7 దాకా పెట్టుకుంటారే, బైబిల్లో కూడా ఉంది కదా, యాకోబుకి ఎంతమంది భార్యలు, ఎంతమంది దగ్గర బిడ్డలు కన్నాడు, 12 మంది పిల్లల గారికి పొందాడు, ఎంతమంది 9 భార్యలు కదా, ఈ రకంగా ఇదనమాట. అంటే అలా అని ఏం చేస్తున్నాడు? భక్తిహీనత అనే తాళతో దోషాన్ని లాగుతున్నాడు. అలా లాగడం ద్వారా ఏం జరుగుతుందట? భక్తిహీనత అనే తాళతో దోషం లాక్కున్న వారికి శ్రమ, అంటే మోయలేరు, ఆ భారాన్ని మోయలేరు, వాళ్ళు ఆ శ్రమను సహించలేరు. బండి మోకుల చేత పాపం లాక్కున్న వారికి బండి మోకులంట. బండి మోకులు దేనికి వాడతారు? బలమైన దాన్ని లాగడానికి వాడతారు బండి మోకులు. సో అలాంటి బండి మోకుల చేత పాపాన్ని లాక్కుంటున్నాడంట. ఎందుకంటే అంత కష్టం, అంత కష్టపడాలన్నా పాపాన్ని లాక్కోవడానికి? డబ్బులు లాక్కోవడానికి కష్టపడాలంటే పోనీలే అనుకోవచ్చు, ఐశ్వర్యాన్ని లాక్కోవడానికి కష్టపడాలంటే పోనీలే అనుకోవచ్చు, ఆయుష్ను లాక్కోవడానికి ప్రయత్నం చేసినట్టు పోనీలే అనుకోవచ్చు. పాపాన్ని లాక్కోవడం ఏందండి? బండి మోకుల చేత. అంటే మామూలు తాళతో లాగితే రాదు అది, అందుకని బండి మోకుల చేత లాగాలట. అలా లాగితే ఏమవుద్దంట? వాళ్ళకి శ్రమ. అలాంటి వాళ్ళు భారాన్ని మోయాల్సి ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 43వ అధ్యాయం యెషయా 24వ వచనం. యెషయా 43:24. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపము చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. దేవుడు యెషయా ద్వారా పలుకుతున్నమాట. అయ్యా, నువ్వు నాకు చేయాల్సింది ఏం చేయలా, నాకు ఇవ్వాల్సింది ఇవ్వలా, నాకు లవంగపు చెక్కను రోకలిచ్చి కొనలా వాసన కోసం, అలాగే కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, నీ బలి పశువుల చేత అంటే నాకు ఇవ్వాల్సిన అర్పణలు ఇవ్వలేదు, నన్ను తృప్తిపరచలేదు, సరికదా. ఏం చేసావంట? నీ పాపము చేత నన్ను విసిగించావు. దేవునికి విసుగు కలిగిందండి. అక్కడ అహరోను మిరియాముల మీద కోపం వస్తేనే మిరియాము కుష్ఠరోగం తెచ్చుకుంది. మరి ఇక్కడ దేవుడు అంటాడు, నన్ను విసిగించావు. అలాగే ఇంకో మాట అంటాడు, నీ దోషము చేత నన్ను ఆయాస పెట్టావు. ఆయాసం వచ్చిందంట దేవుడికి. దేవునికి ఆయాసం, విసుగు కలిగింది. మనకు విసుగు కలిగితే ఏం చేస్తాం? అట్లా వెళ్ళిపోతాం కదా. మరి దేవుడు కూడా అలాగంటే అవతల పో, నాకు సంబంధం, నీకు నాకు సంబంధం లేదంటే ఏంది మన పరిస్థితి? ఆయన ఆయాస పెడితే అది మనకు భారమే కదా. అదే అంటాడు అనమాట, నీవు నీ పాపము చేత దోషము చేత నన్ను విసిగించావు, ఆయాస పెట్టావు. ఇంట్లో మనుషుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య విసుగు పుట్టిన, ఆయాసం కలిగిన గందరగోళమే, యుద్ధమే జరుగుద్ది కదండి. పెద్ద యుద్ధమే, కొట్లాడుకోవడమే, ఒకరి మీద ఒకరు పైన పడి కొట్టుకోవడమే. విసుగు వచ్చిన, ఆయాసం కలిగిన. మరి దేవునికి విసుగు కలిగితే, దేవునికి మనం ఆయాసం పుట్టించంట. చూడండి, మీరే పుట్టించారు. నాకు ఇవ్వాల్సిన ఆఫరింగ్స్ ఇవ్వలేదు, నన్ను తృప్తిపరచలేదు. ఏమండి, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, సరే కదా. నన్ను విసిగించావు, నన్ను ఆయాస పెట్టావు.
ఇది మనకు భారము అనే సత్యాన్ని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో కొన్ని మాటలు చూద్దాం. ఇర్మియా 30 12వ వచనం నుండి 15 వరకు. నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషను బట్టి నేను నీ కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షమున వ్యాజ్యమాడు ఎవడూ లేడు, నీ గాయములకు శిక్ష చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయం చేత నీవు అరచేదవేమి, నీ కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపములు విస్తరించుదనా, నీ దోషం బట్టి నేను నిన్ను నీ పాపము దోషము అదే మనకు గాయం, అదే మనకు బాధ, అదే మనకు నొప్పి, అదే మనం భరించలేంది, అదే మనం మోయలేంది కదండి. ప్రతి చిన్న విషయానికి మనకి ఏ జబ్బు చేసినా తట్టుకోలేకపోతే వెంటనే దేవా నేను తట్టుకోలేనయ్యా, నాకు సహాయం చేయా అని బతిలాడతాం, దేవుణ్ణి ఏడ్చేస్తాం, ప్రార్థన చేస్తాం. రిలీఫ్ వచ్చిన తర్వాత దేవుడు నన్ను కాపాడాడు, బతికిచ్చాడు, నా నొప్పి తీసివేశాడు అంటాం, సంతోషిస్తాం. కానీ మరుక్షణమే మర్చిపోతూ ఉంటాం. చూడండి, కారణం ఏంటంటే మన పాపమే. పాప భారాన్ని మనం మోయలేము. అందుకే అంటున్నాడు అహరోను, అయ్యా ఈ భారాన్ని మోపకు అంటే దయచేసి క్షమించు, దయచేసి దేవుణ్ణి అడుగు, తద్వారా నాకు మేలు కలుగుతుంది, కుష్ఠరోగం నుండి విడుదల పొందుతాము అనే మాటలు అక్కడ మరి అహరోను ద్వారా మనం వింటున్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అంటాడు యేసు ప్రభు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు ప్రయాసపడి ఉన్నారు, మీరు భారం మోస్తున్నారు. ఏమిటా భారం? దేవుణ్ణి విసిగిస్తున్నాం, దేవుణ్ణి ఆయాస పెడుతున్నాం, దేవుని ఎదుట పాపం చేస్తున్నాం, దేవునికి కష్టం కలిగిస్తున్నాం. నిన్ను కని పెంచి పెద్ద చేసినటువంటి దేవుణ్ణి మనం విస్మరిస్తూ ఉన్నాం, దేవుని పక్కన నెట్టేస్తున్నాం, లోకానికే ఆధిపత్యం ఇస్తున్నాం, లోకానికే ప్రాధాన్యత ఇస్తున్నాం, డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నాం, లోకంలో ఉన్న వస్తువులకు ఐశ్వర్యానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవునికి ప్రాధాన్యత మనం ఇవ్వడం లేదు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అదే దేవునికి కలిగినటువంటి బాధ. కనుక ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వాళ్ళారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీరు ఎక్కడికి పోయినా కూడా విశ్రాంతి దొరకదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డబ్బు మీకు విశ్రాంతినిస్తుందా? ఇవ్వదు. ఆస్తి ఇస్తుందా? ఐశ్వర్యం ఇస్తుందా? ఉద్యోగం ఇస్తుందా? సంతానం ఇస్తుందా? ఏమో ఇవ్వదు. మనం చాలామంది ఆశపడుతుంటాం సంతానం 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 అని. పుట్టినప్పుడు బాగానే ఉంటుంది, వాళ్ళకి బర్త్డేలు చేసినప్పుడు బాగానే ఉంటుంది, పెరుగుతూ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంటుంది, పెరిగిన తర్వాత ఉంటుంది మనకి తిరణాలే. చూసారా, కష్టాలు బాధలు చూడలేని పరిస్థితి, నిర్లక్ష్యం, బిడ్డల నిర్లక్ష్యం. తల్లిదండ్రులు అయితే ప్రేమిస్తూనే ఉంటారు చచ్చిపోయిందా బిడ్డల్ని, కానీ బిడ్డలు మాత్రం తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇంకెందుకయ్యా వాళ్ళ కోసం కని పెంచి పెద్ద అవసరం అంటారా? అవసరం లేదు. కాకపోతే దేవుడు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు కదా, దేవుని మాట నెరవేరాలి కదా అని సరే అనాల్సిన పరిస్థితి. కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడున్న ఈనాటి పరిస్థితులు చూస్తే మనకి అంతా భారమే. బిడ్డలు భారమే, బంధువులు భారమే, భర్త భారమే, భార్య భారమే, కోడళ్ళు భారమే, అత్తలు భారమే, మామలు భారమే, ఇంకా బంధువులు అందరు భారమే. మన ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, ఒక నలుగురు చుట్టాలు వస్తే ఎన్ని రోజులు చూస్తాం వాళ్ళని? చెప్పండి, ఎన్ని రోజులు? ఒక రోజా, 2 రోజులా, 3 రోజులా, 4 రోజులా, 10 రోజులా? మన ఇంటికి చుట్టాలు వస్తే ఎన్ని రోజులు చూడగలం? చెప్పండి ఎవరన్నా. 1 రోజా, 2 రోజులా, 3 రోజులా?
నువ్వు చూస్తావులే, నువ్వు నెల రోజులైన చూస్తావు. జనరల్గా అందరి సంగతి చెప్తున్నా. జనరల్గా ఒకరోజు చికెను, రెండో రోజు కోడిగుడ్లు, మూడో రోజు పప్పు, నాలుగో రోజు పచ్చడి. అయిపోయా. ఇక వాడు అర్థం చేసుకోవాలా, మొదటి రోజు చికెన్ పెట్టి రెండో రోజు ఎగ్ అనగానే వీడు అర్థం చేసుకుని బయలుదేరాల. ఇంక వద్దురా నాయనా, ఈ గౌరవం చాలని అంతే. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది అది. ప్రతి వాళ్ళకి భారమే కదండి. మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళకి భారమే. ఒకవేళ వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టినా కూడా భారమే, బరువే. అంటే ఎవరు? పోయినోళ్ళు, చుట్టాలుగా పోయినోళ్ళే వాళ్ళే ఖర్చు పెట్టినా కూడా భారమే. ఎందుకంటే పెద్ద సామెత ఉంది కదా, పెద్దవాళ్ళు అంటుంటారు, పోతూ ఉంటే పై కండవ కూడా భారమే అంటారు. బరువే. పోతూ ఉంటే, నడుస్తూ ఉంటే పైన వేసుకున్న కండవ కూడా బరువేనంట. నిజమండి ఇది కదా. పెళ్ళిళ్ళకి పట్టు చీరలు కట్టుకుంటారు స్త్రీలు. 2 రోజులు అట్లా కట్టుకుని ఉండమనండి, ఉండగలరా? ఉండలేరు. ఇప్పుడు మమ్మల్ని మేము సూట్ వేసుకొని ఎట్నే 2 రోజులు అంటే ఉండగలం మేము? ఉండలేము. చర్చిలో బయటకు పోగాలి తీసేస్తాం. ఎందుకు? మొయ్యలేము. అంటే ప్రతిదీ కూడా ఇంతే. అయితే గమనించాల్సింది, ప్రభు అంటున్నాడు, నువ్వు ఏ విషయంలో భారం కలిగి ఉన్నా నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఎవరు ఇవ్వలేరండి లోకంలో. నీ తల్లి కానీ, తండ్రి కానీ, బంధువు కానీ, భర్త కానీ, భార్య కానీ, నథింగ్. ఎవరు ఇవ్వలేరు. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 6:14 మాట చూద్దాం. రోమా 6:14. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు కనుక పాపము మీ మీద, మీ బరువు లేకుండా చేసుకోవాలంటే, మీకు భారం లేకుండా ఉండాలంటే ప్రభు పిలుపుకు దగ్గరకు రావాలి. రెండవది, మీరు కృపకే లోనైనటువంటి వారుగా ఉండాలి. దేవుని కృపకే, ధర్మశాస్త్రానికి కాదు. ధర్మశాస్త్రం అంటే ఏంటి, పాపం అంటే ఏంటో చెప్పే ధర్మశాస్త్రం. నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు నారాజు చేయరాదు, అబద్ధం ఆడరాదు, ఇలాంటివి అన్నమాట. నువ్వు సున్నతి చేసుకోవాలా, నువ్వు ఇలా చేయాలా, నువ్వు అలా చేయాలా, అన్ని కట్టడలు ఇవి. అంతేకాదు పంటికి పన్ను కంటికి కన్ను అనేది ధర్మశాస్త్రం అంటే. కానీ కృప అంటే కంటికి కన్ను పంటికి పన్ను కాదు. కృప అంటే కంటికి కన్ను ఇవ్వడం. ధర్మశాస్త్రం అంటే కంటికి కన్నును తీసేయడం. అంటే నువ్వు నాకు దెబ్బ కొట్టావనుకో, నేను 2 దెబ్బలు కొట్టడం నీకు, లేకపోతే తిరిగి కొట్టడం, అది ధర్మశాస్త్రం. కృప అంటే నువ్వు కొట్టినా నేను తిరిగి కొట్టకూడదు, అది కృప. మీరు ఏమన్నాడు ఇక్కడ, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలో నేను వారు కారు కాబట్టి పాపం మీద ప్రభుత్వం మీ మీద చేయదు. అంటే ఏంటి, మీకు పాపం బరువుగా ఉండదు. ప్రభుత్వం చేయదు, అది రూల్ చేయదు మిమ్మల్ని పాపం. ఎందుకు? మీరు కృపకు లోనై ఉన్నారు. యేసుక్రీస్తు కృప కావాలని యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. ఎఫెసీ పత్రిక 2:1 అంటాడు. ఎఫెసీ పత్రిక 2:1, అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా బ్రతికించాడు. ఇది యేసుక్రీస్తు మనల్ని బ్రతికించాడు. అందుకే మనల్ని రమ్మంటున్నాడు, మీ భారం అంతటి నేను తీసివేస్తా. మీరు అపరాధములు పాపములు అనే భారాలతో ఉన్నారు, ఆ భారం అంతటి నేను తీసివేస్తా, మిమ్మను బ్రతికిస్తాను. యేసు ప్రభు మిమ్మల్ని అందుకే రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:2 ఒక మాట చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 12:2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనం ఏం చేయాలంట? ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టాలంట.
అంటే ప్రతి భారమును పాపమును, అంటే పాప భారాన్ని విడిచిపెట్టేయాలి. అంటే మనలో ఉన్నటువంటి భారాన్ని తొలగించుకోవాలి. అది తొలగించడానికి యేసు ప్రభు రమ్మని పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానండి. మోసి 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 అలసిపోతావు కదా, నీకు రెస్ట్ ఇస్తా, నా దగ్గర రా, నీ పాప భారాన్ని తీసివేస్తా, నా వద్దకు రా అంటూ ఏమంటున్నాడంటే, ప్రతి భారమును పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ పందెంలో పరిగెత్తాలంట. ఓపికతో పరిగెత్తాల, ఓపికతో అంటే యేసుతో ఓపికతో ఉండాలి. ఇంకా మేలు చేయలేదు దేవుడు, ఇంకా మేలు చేయలేదు దేవుడు, ఇంకా నన్ను ఆశీర్వదించలేదు దేవుడు, ఇంకా నాకు అది ఇవ్వలేదు దేవుడు, ఇంకా ఇది చేయలేదు దేవుడు. తొందరపడద్దు, ఇస్తాడు. నువ్వు అడుగు. ఆయనతో నువ్వు ప్రయాణం చేస్తుంటే ఆయన నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నీ ప్రయాణం ఆయనతోనే, నువ్వు యేసుతోనే నీ ప్రయాణం. మనం ఇద్దరు వ్యక్తులు ప్రయాణం ఏం పోతున్నామండి. ఒక వ్యక్తి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులున్న వ్యక్తి పక్కన పేదవాడు పోతున్నాడు. ఆ డబ్బున్నవాడు ఏం చేస్తాడు? తాను టీ తాగినప్పుడు టీ తాపుతాడు, అన్నం వచ్చినప్పుడు అన్నం తినేటప్పుడు అన్నం తినిపిస్తాడు. అంటే తన కాడ ఉన్నది కాబట్టి పక్కవాడికి ప్రతిదీ పంచుతూనే ఉంటాడు. యేసు ప్రభు విశ్రాంతినిచ్చేవాడు, యేసు ప్రభు సమస్త భారాన్ని తొలగించేవాడు. నువ్వు యేసుతో ప్రయాణం చెయ్యి. యు ట్రావెల్ విత్ జీసస్, నాట్ ఇనిక్విటీ. పాపంతో కాదు, పాపంతో నువ్వు ప్రయాణం చేస్తే నీకు ప్రసవ వేదనే. అది మానవుడు పాపంతో ప్రయాణం చేస్తే ప్రసవ వేదన, యేసుతో ప్రయాణం చేస్తే విశ్రాంతి. ఉదయకాలమున నీవు ఎవరితో ప్రయాణం చేయాలని కోరుకుంటావు? ఒకసారి ఆలోచన చేసుకో. భారంతో ఉన్నవాడు నువ్వు, కేవలం దేవుని యొక్క కోపము యొక్క పర్యవసానము మిరియంకి కుష్ఠరోగం వచ్చింది. మిరియమ్మకి కేవలం అందుకే అహరోను అంటాడు, అయ్యా మోషే, నా ప్రభువా, ఈ పాప భారాన్ని మా మీద మోపొద్దు. మేము అవివేకులము, మేము పాపులమే, దేవుని సేవకునికి విరోధంగా మాట్లాడాం. అయ్యా నీవు దేవుని సేవకుడివి, నీవు మా తమ్ముడు కావచ్చు, కానీ నేను దేవుని సేవకునిగానే మేము చూడాలి, తమ్మునుగా మేము చూడక్కర్లేదు. అవునండి ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవకులు మన మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళు మన బంధువు కావచ్చు, మన రక్త సంబంధి కావచ్చు, మన అన్న, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లి, మన భార్య, మన భర్త, మన బంధువు ఎవరైనా కావచ్చు. దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు దేవుని దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు మన వాళ్ళే కావచ్చు, మన బంధువే కావచ్చు, మన ఒరే అని పిలిచే సన్నిహిత పరిస్థితులు ఉండవచ్చు. అయినా కూడా వారికి విరోధంగా మాట్లాడడం మన పాప భారాన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది, మోయాల్సి వస్తుంది. అందుకే అహరోను అంటున్నాడు, ఈ పాప భారాన్ని మా మీద మోపకు ప్రభువా. సేవకుడిని అంటున్నాడు ప్రభువా, సేవకుడిని ప్రభువా అంటున్నాడు. కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన సేవకుడు ఆయన. దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన మోషే, అతనికి విరోధంగా మాట్లాడడానికి మీకు ఎందుకు భయము కలగలేదు? తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మోయలేని భారం మన మధ్యలో ఉంటే, మనలో ఉంటే, మనతో ఉంటే దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. ప్రభు దగ్గరికి వెళదాం, పాప భారాన్ని తొలగించుకుందాం, ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం, ఆయన వైపు చూస్తూ ప్రయాణం చేద్దాం, ప్రతి దానిలో జయము పొందుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు. మోయలేని భారము మోస్తూ ఉన్నావు నాయన, నిన్ను విసిగిస్తున్నావు, మీకు ఆయాసం కలిగిస్తున్నావు, మీకు కోపం కలిగిస్తున్నావు, మీకు బాధ కలిగిస్తున్నావు నాయన. బండి మోకుల ద్వారా పాపాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం నాయన. పాపము రాను అంటున్నా కూడా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభా. ఏదో కయ్యను అంటున్నాడు, ఇదిగో భరింపలేని భారం ఇది నాకు,
నా వల్ల కాదు అంటాడు. అవును తండ్రి, తను చేసిన తప్పిదము వ్యసన కారణం తండ్రి. దేవా, ఈరోజు మేము మాతో మాట్లాడిన ప్రతి మాటను ప్రభా మేము అర్థం చేసుకొని, ప్రతి మాటను బట్టి నాయన ఇదిగో లోక భారాన్ని విడిచిపెట్టి, పాప భారాన్ని విడిచిపెట్టి ఆయన నీ వద్దకు వచ్చి మీ దగ్గర మంచి విశ్రాంతిని తీసుకోవడానికి, మీతో కలిసి ప్రయాణం చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికీ దీవెనకారం చేయగలండి. మీకే మహిమా ఘనత చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.